ఈ దినాలు పూర్వ దినముల కన్నా ఈ దినాలు అన్ని సులువు అయిపోతున్నాయమ్మా. మనకి చాలా సులువుగా పనులు చేసుకోవడం గాని దేనికైనా గాని. అది వరకు దినాల్లో పిండి చేయాలంటే, మరి బియ్యం పిండి చేయాలంటే నానేసి ఎంత దంచి జల్లించి, ఇప్పుడు అట్లా కాదు, మిక్సీలో వేస్తే అయిపోద్ది కదా. ఏదైనా సరే మనం విసురుకోనవసరం లేదు, ఏసీ వచ్చేసింది. అన్ని సులువైనటువంటియే. ఆ దినాలకి ఎంత కష్టపడేవాళ్ళు, కానీ వాళ్ళకి చాలా టైం ఉండేది. కూర్చొని ముచ్చట్లాడడమో ఆటలాడుకోవడమో ఏదో చేసేవాళ్ళు. కానీ ఈ దినాల్లో అయితే ఇంత సులువైనటువంటి అన్ని వచ్చినా గాని టైం లేదండి. ప్రార్థన చేసుకుంటావమ్మా, వాక్యం చదువుకుంటావమ్మా, లేదండి, టైం లేదండి. అన్నిటికీ టైం ఉంది, కానీ ప్రార్థన ఆత్మీయ విషయాలకి టైం లేదు. చూసారా, దేనికి కూడా టైం లేకుండా అయిపోతుంది మనుషులకి. ఎన్ని కంఫర్టబుల్ గా దేవుడు కృప చూపిస్తున్నా గాని టైం లేదు. ఇల్లు ఊడ్చుకోనవసరం లేదు, వాక్యూమ్ క్లీనర్స్ వచ్చినాయి. అది కాకుండా ఇప్పుడు రోబోట్ వచ్చింది, అదే ఊడ్చేసి తుడుస్తుంది. ఇన్ని రీతులుగా అన్ని సులువు. మనకి భక్తి కూడా సులువుగా పొందుకుందామని చూస్తున్నాము. లేదమ్మా, ఏదైనా సులువు గాని అవ్వచ్చు, కానీ భక్తి మాత్రం సులువైనటువంటిది కాదు, పూత పూసేది కాదు, పైపైన చూసేది కాదు. అంతరంగాన్ని పరిశోధించే దేవుడు, చూచున్న దేవుడు మనకున్నాడు. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ఏమి చెప్పాడంటే, నేనే ద్వారమును, నా ద్వారానే పరలోక రాజ్యంలోకి మీరు వస్తారు. అంతే, వేరే మార్గము లేదు. ఆయనే రక్షకుడు. ఎందుకు రక్షకుడమ్మా? మన పాపాల నిమిత్తము ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కాబట్టి ఆయనకు ఒక్కనికే అధికారం ఉంది మనల్ని రక్షించడానికి గాని, మనం చేసినటువంటి పాపాలు తుడిచివేయడానికి. చర్చికెళ్ళి 1000 క్యాండిల్స్ వెలిగిస్తే నీ పాపాలు పోవమ్మా. లేకపోతే చందా ఇస్తే నీ పాపాలు పోవు. సేవకులకేమన్నా ఇస్తే నీ పాపాలు పోవు. చూసారా, ఒంటరిగా వెళ్ళి ఆ శిలువ యొద్ద నువ్వు కన్నీరు కార్చి యథార్థముగా నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నప్పుడే దేవుడు కనికరించి నిన్ను పరిశుద్ధురాలుగా చేసి నిన్ను తన సేవ కొరకు వాడుకోగలడు. సేవ కొరకు నిన్ను ఏర్పరచుకున్నప్పటికీ ఆ సేవ నువ్వు ఎట్లా చేస్తావో అది కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఆయన సేవను నిర్లక్ష్యంగా చేయువారు శాపగ్రస్తులు అని అది వాక్యం కూడా ఉంది. అక్కడ కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా సేవ చేయడానికి లేదు. ఎందుకంటే యేసయ్య ద్వారానే మనము ఆ రాజ్యంలోకి వెళ్ళాల. సిద్ధపడినటువంటి నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరుస్తాను స్థలాన్ని అని యేసయ్య చెప్పాడు కదా. సిద్ధపడిన వారే ఆ సిద్ధపరచబడినటువంటి స్థలానికి వెళ్ళగలరంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి అమ్మా.
యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 చదువమ్మా. 4 వరకు చదువమ్మా. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. చాలు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఎంత క్లియర్ గా దేవుడు చెప్పాడు ఇక్కడ. వస్తాను, కానీ ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. సిద్ధపరుస్తున్నాను మీ కొరకు. మన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో మనకి తెలియదమ్మా. ఆయన్ని ప్రేమించు వారి విషయమై మరి ఏమేమి సిద్ధపరిచాడో అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కానటువంటి మన కొరకు ఆయన ఆశ్చర్యకరుడు. మన కొరకు ఆయన చేశాడు. మరి మనం దాన్ని పోగొట్టుకుంటామా? మనకి తెలియదంట, ఇంత మటుకు మనం చూడలేదంట, కంటికి కనపడలేదంట. ఒక ఇల్లు, బంగారముతో కట్టిన ఇల్లు మనం ఎప్పుడైనా చూసామమ్మా? రత్నాలతోటి, పగడాలతోటి ఆ యొక్క పునాదులు వేయబడిన ఇల్లు మనం చూసామా? ఇంకా అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో మనకి ఇంకా సరిగ్గా తెలియదు. అటువంటి నీకోసరం నా కోసరము యేసయ్య దాచిపెట్టాడంట. కొంచెం బంగారం ఉందంటే ఎవరు పోగొట్టుకుంటారమ్మా? బంగారంతోనే నీకు ఇల్లు కట్టిస్తున్నాను అంటే ఇంకా నువ్వెంత కృతజ్ఞురాలుగా ఉండి, ఎంత దీనురాలుగా ఉండి మరి నువ్వు ఆయన సన్నిధిలో ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన్ని కొనియాడుతూ, ఘనపరుస్తూ ఎంత సన్నిహితంగా ఉన్నాడు. ఆయన్ని వస్తాను, తిరిగి వస్తాను అని చెప్తున్నాడు. నిజమేనా? ఎప్పుడు వస్తాడోలే, ఎన్ని సంవత్సరాల నుండి వస్తాడని చెప్తున్నాడు. వచ్చాడా? తప్పకుండా వస్తాడు. తప్పకుండా రెండవ రాకడ అనేది ఉంది. పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు వాళ్ళకి విందు జరగబోతుంది. ఆ విందు ఇంకా పూర్తి అయిపోతుందంట. ఎంత మందికి మరి అరేంజ్మెంట్స్ చెయ్యాలా? దేవుడు అన్నాడు, నేనే మార్గము, వేరే మార్గము లేదు. చూడండి, మత్తయి సువార్త 7:13. మత్తయి సువార్త 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. చాలు. దాన్ని కనుగొనువారు కొందరే. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. దేవుడు చెప్తున్నాడు, ఆయన మార్గం అంత సులువైనది కాదు.
ఇరుకైనటువంటిది. మన గర్వం అక్కడ పనికిరాదు, తీసేసుకోవాలా, పట్టాలా. ఆ ఇరుకు మార్గంలో పట్టాలంటే గర్వంతో ఇంత లావుగా ఉంటే మనము పట్టలేం. అట్లని కాదు గాని అది చాలా కష్టమైనటువంటిది. ఎంత దీనురాలుగా నువ్వు ఉంటావో, ఎంత మంచిగా నువ్వు ఉంటావో, ఎంత దయగలిగి ఉంటావో, ఎంత దయగలిగిన మాటలు నువ్వు మాట్లాడతావో, ఒకరిని నువ్వు ప్రోత్సహించి వారిని నువ్వు దేవుని వైపుకి త్రిప్పుతావో, అది కష్టతరమైనటువంటిదమ్మా. ఈ ఆన్లైన్ ఇట్లా జరుగుతుందంటే వెనకాల ఎంత మంది ప్రతి దినము కూడా ప్రార్థిస్తున్నారు. మీ రిక్వెస్ట్లు మరి పెట్టినప్పుడు వాటి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నారు. మరి పోయినసారి జ్యోతి మోషే తన ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు రంజని ఆంటీ చెప్పారు, అమ్మా నీకు కొడుకు పుడతాడు, నీకు త్వరలోనే అయిపోతుంది డెలివరీ అని చెప్పారు. అట్లాగే తనకి కొడుకు పుట్టాడు. ఏజ్ ఎక్కువ, మరి ఆ డాక్టర్ ఎందుకో ఆగలేదు, వెంటనే సిజేరియన్ చేసేయాలని చెప్పి చేసేసింది. ఏమైనప్పటికీ చక్కని బాబుని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రము. తన కొరకు ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ రీతిగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఇరుకైన మార్గము, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అది ఇరుకైంది, మాకు వద్దమ్మా. ఎప్పుడు ప్రార్థన చేయమంటారు, పాపాలు ఒప్పుకోమంటారు, ఎప్పుడో చేసిన పాపాలన్నీ ఒప్పుకో అంటారు. ఎందుకు అంటున్నారు ఒప్పుకోమని? నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని యొక్క హస్తముతోటి నీ హృదయం అనే పలక మీద రాస్తాడు యేసయ్య. మరి అది తుడిసేసుకోవడానికి మనము పాపం ఒప్పుకున్నప్పుడు అది తుడిచివేయబడుతుందంట. అందుకని పాపాలు ఒప్పుకోమని చెప్తారు. నువ్వు కష్టపడాలి కదా, అది ఇష్టం లేదు. దేవుని బిడ్డలు తప్పకుండా గద్దిస్తారు, అది ఇష్టం లేదు. ఏమా, గురువులకి ఎంత, ఆ దినాల్లో గురువులంటే, టీచర్స్ అంటే ఎంత అభిమానము కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లని ఎందుకు కొట్టావు, మా పిల్లని కొట్టద్దు, కొట్టకుండా చెప్పు, అట్లా తయారైంది స్కూల్స్ లో. మా అక్క చెప్తా ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్కన ఒక పూజారి ఉన్నాడంట. పూజారి దగ్గరికి ఒక చిన్నోడు, మరి 12 సంవత్సరాలోడు అయి ఉంటాడు, వాణ్ణి పూజారి దగ్గర ట్రైనింగ్ కి పెట్టాడంట. వాళ్ళమ్మ నాన్న పెట్టేసి వెళ్ళిపోయారు అంతే. ఇంకా ఆయన ఎంత కోపిష్ఠుడంటే, ఆ మంత్రాలు ఒక్క తప్పు పోయిందంటే చాలు బూతులు తిట్టి వాడి మీద పడి వాణ్ణి కొట్టి కొట్టి కక్ష తీరే వరకు కొట్టేవాడంట. వాళ్ళమ్మ నాన్న నోరిప్పడానికి లేదు. ఎంత భయముతోటి తల్లిదండ్రుల అబ్బాయిని కొట్టనీలే, తిట్టనీలే, వాడు బాగుపడితే మాకు చాలు, వాడు కూడా ఒక పూజారి అవుతాడు, అనేక మందికి యూస్ఫుల్ గా ఉంటాడని పెట్టారు గబలు. చూసారా? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, జీవము గల దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు నిన్ను కొంచెం గద్దించినప్పుడు నువ్వు తట్టుకోగలవా? ఒక చిన్న మాట అనకపోయినా ఇట్లా తలంచి ఉంటారేమో అని కోపం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఏమా, అంత ఈజీ అయిపోయిందా? ఈజీగా నువ్వు వెళ్ళిపోతావా పరలోకానికి? ఇక్కడ ఏమనుంది?
నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. చూసారా, సులువైన దారి, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. చర్చికి వెళ్ళినప్పుడు ఎవరు వీళ్ళని ఏమనకూడదు. వెళ్తారు, వాక్యం వింటారు, చందా వేస్తారు, దశమ భాగాలు ఇస్తారు, నెమ్మదిగా ఇంటికి వచ్చేస్తారు. దేవుని సేవకునితో ఒక క్షణము అట్లా ప్రార్థన చేయించుకుంటారు, ఇంకా తృప్తి పడి వెళ్ళిపోతారు. సులువైన మార్గము. నిన్ను నిలవేసి, ఏమ్మా ఎందుకు సరిగ్గా రావడం లేదు, ఏంటి నీ పాపాలు ఒప్పుకున్నావా, నువ్వు రక్షణ పొందావా, ఎప్పుడు పొందుతావమ్మా అని కూడా అడగకూడదు. అడిగామా ఎంత కోపం వచ్చేస్తుంది. ఇట్లా అడిగిందామా, ఇట్లా నన్ను అడిగిందని అనేక మందికి చెప్పేస్తారు. చూసారా, దేవుని బిడ్డలు ఒక్క మాట అనకుండా నువ్వు పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళ దగ్గరకు వస్తే అయిపోద్దమ్మా. పెద్ద పెద్ద 100,000 1000 వెళ్ళే చర్చెస్ ఉన్నాయి. అక్కడ నువ్వు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. ఇంకా నీ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారా? నీతోటి మాట్లాడి నీ సమస్య ఏంటమ్మా అని అడిగే సమయం వాళ్ళకు ఉందా? సులువైన మార్గం కావాలి. అట్లాంటి స్థలాలకే వెళ్ళాల మేము. ఎందుకు వచ్చిన గొడవ మాకు? దేవుడు అంటున్నాడు, వెడల్పును నాశనమునకు పోవు ద్వారము వెడల్పు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, ఎవరు నిన్నేమనరు. ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. ఇరుకు మార్గం అంటే ఎవరికి ఇష్టం లేదమ్మా. యేసయ్య చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని యేసయ్యే చెప్తున్నాడు. నేను కాదమ్మా, ఈ నా మాటలు కాదు, ఇది దేవుని వాక్యము. నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావు? నీకు ఇరుకైన మార్గం కావాలా, విశాలమైన మార్గము, వెడల్పైన మార్గము? నువ్వు చర్చికి వస్తే చాలు, తర్వాత అంతా నువ్వు సినిమాలకు వెళ్ళొచ్చు, సీరియల్స్ చూడొచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. అది విశాలమైనటువంటి మార్గము. నీ ముందు 2 మార్గాలు దేవుడు పెట్టాడు. విశాలమైన మార్గము, ఇరుకైన మార్గము. దేన్ని ఎన్నుకుంటావమ్మా? ఇరుకైన మార్గము ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఈ ఇరుకైన మార్గాన్ని కనుగొనే వాళ్ళు కొందరేనంట. వాళ్ళలో నువ్వు ఉన్నావా? నాకు ఇరుకైన మార్గమే కావాలా, నన్ను దిద్దే వాళ్ళే కావాలా, నన్ను గద్దించే వాళ్ళే కావాలా, నాకు బుద్ధి చెప్పే వాళ్ళే కావాలా, నా కుటుంబం కొరకు ప్రార్థించే వాళ్ళు నాకు కావాలా అని నువ్వు కోరుకుంటున్నావా? లేకపోతే విశాలమైన మార్గము, ఎవరు నిన్ను ఏమనరు, నీ ఇష్టానికి వెళ్ళిపోవచ్చు. ఎంత డేంజర్లో ఉన్నావమ్మా. మనము జ్ఞానము కలిగి జీవించాల, జ్ఞానము కలిగి ఉండాల. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చదువమ్మా. ఆయన వారిని చూచి, లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను.
చూసారా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాటమమ్మా, అంత ఈజీ అయింది కాదు. నిన్ను నీవు నలగొట్టుకోవాలా, రక్తము కారణంతగా నువ్వు ప్రయాసపడాల, ప్రతి పాపాన్ని నువ్వు జయించాల. మన హృదయం ఎంత ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో నుండి ఏమేమి వస్తుంటాయి ఏమా, ఎంత భయంకరమైనటువంటి మన హృదయంలో ఉన్నాయి. అవన్నీ అడ్డొస్తాయి నీకు ఏమా, అవన్నీ అడ్డొస్తాయి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుండి 23 వరకు చదువమ్మా. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చూసారా, ఇవన్నీ పోరాటం అడ్డొస్తాయి మనకి. కుళ్ళు, మత్సరము. ఈ మధ్య మనుషుల్లో మత్సరం ఎక్కువైపోతుందమ్మా. ఎవరన్నా బాగుపడుతున్నారంటే, సొంతోళ్ళు బాగుపడుతున్నారంటే కూడా సహించలేకుండా వాళ్ళు ఎట్లా నాశనం అయిపోవాలా, మా బిడ్డల కన్నా వాళ్ళు ఎక్కువ చదవకూడదు, మాకన్నా వాళ్ళు మంచి స్థానంలో ఉండకూడదు. ఏమ్మా, ఎంతమంది మాకన్నా ఎక్కువ ఉండకూడదు. మత్సరము, నరహత్య, చంపించేస్తున్నారు, చేతబడి చేసి చంపించేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు బాగా అవ్వకూడదు, మంచి పొజిషన్ లో వాళ్ళు ఉండకూడదు. ఎంత ఘోరమైనటువంటి హృదయం అమ్మా. మరి ఇట్లాంటి హృదయంతో మనము ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించాలంటే ఎంత కష్టమైపోతుంది. ఇవన్నీ తీసేసుకోమని చెప్తే ఇష్టం ఉండదు. అందుకనే దేవుడు చెప్పాడు, ఇరుకైన మార్గము, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. మనకి పోరాటము, మరణించే వరకు కూడా మనకి పోరాటం ఉంటనే ఉంటది. ఎక్కడ ఏ విషయంలో మనము తప్పిపోతామో తెలీదు. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. కాదు, వారి వలన కాదు. ఎందుకు? తగ్గించుకునే హృదయం లేదు, గద్దిచ్చినప్పుడు లోబడే హృదయం లేదు. వీళ్ళెవరు మాకు చెప్పేది? ఇష్టానికి మాట్లాడతారు. అట్లాంటోళ్ళు నేను ఇరుకైన మార్గంలో వెళ్తున్నానులే అని ఒక భ్రమతోటి వెళ్తుంటారు గాని వాళ్ళ మార్గం మాత్రం అది విశాలమైన మార్గము. పోరాడాలా, మనము పోరాడాలా, అడుక్కోవాల దేవుణ్ణి. ప్రభువా, నా హృదయం ఘోరమైన వ్యాధి కలది, నా హృదయంలో నుండి ఎట్లాంటి చెడు తలంపులు వస్తుంటాయి ప్రభువా. చెడు తలంపులతోటి నువ్వు ఇరుకైన మార్గంలో నువ్వు ప్రవేశించలేవు. పాపముతోటి, అపవిత్రతతోటి, లోభము, పిసినితనము, అదొక శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి. దేవుని రాజ్యం నిమిత్తమై నువ్వు పిసినితనంగా ఉండకూడదు. ఇతరులను చూచుకునే విషయంలో నువ్వు పిసినితనంగా ఉండకూడదు. అదొక శాపము. పిసినితనం అనేది ఒక శాపము, అది అంటు వ్యాధి. నువ్వు ఉంటావు, ఇతరులకు కూడా అదే నేర్పిస్తావు. మనం సేవ్ చేయాలండి,
చూసారా? నీ నిమిత్తము నువ్వు ఎంతో సుఖాన్ని అనుభవించాలా? ఏది పడితే అది నువ్వు కొనేసుకుంటావు, ఏది షాప్లో వస్తే అది కొనేస్తావు. దేవుని రాజ్యము నిమిత్తమై నువ్వు ఏం చేస్తున్నావు? ఏమా? ఇతరులను నువ్వు చూసుకుంటున్నావా? వాళ్ళకి డబ్బులు లేవేమో, గుడికి వెళ్ళడానికి నువ్వు సహాయం చేస్తున్నావా? దానికి కూడా నీకు దేవుడు ఆశీర్వాదం ఉంటది అట్లా చేసినందుకు. మొట్టమొదట నువ్వు ఇరుకైన మార్గంలో ఉండాలా, ఆ తర్వాత ఇతరులకు నువ్వు సహాయం చేయాలా. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. ఎట్లా ఉంటున్నాము మనము? కృత్రిమము తోటి, కామ వికారం తోటి మరి ఈ రీతిగా మనము జీవిస్తున్నామా? పాపములు దాచిపెట్టుకొని పైన పూత వేసుకుంటున్నామా? భక్తి పూత వేసుకుంటున్నామా? వాళ్ళు కూడా ప్రవేశించరు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని మన వాక్యము. అతిక్రమములు మనము దాచిపెట్టడానికి ఎంత జ్ఞానము కలిగి ఉంటామమ్మా. చిన్న పిల్లలు కూడా ఎంత నటన చేస్తారు. ఇవన్నీ కూడా మన హృదయం ఇటువంటిది. అయినా గాని దేవుడు అంటున్నాడు, నేను నీకోసరము నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించినట్లయితే, నువ్వు రక్షణ పొందినట్లయితే నేను వస్తాను నిన్ను తీసుకొని వెళ్ళడానికి. దాని కొరకు మనం ఎంత కనిపెట్టి మన రక్షణ వస్త్రాల్ని ఎంత శుభ్రంగా పెట్టుకొని ఉండాలమ్మా. మురికి చేసుకోకూడదు. ఒకవేళ మనకి మచ్చ మరక డాగు ఉన్నట్లయితే సిలువలో కార్చిన రక్తముతో నన్ను కడుగు యేసయ్యా, నేను ప్రయాసపడుతున్నాను కానీ నాకు చేతగాడం లేదేసయ్యా అని దీనంగా నువ్వు అడుగుతున్నావా? ఏసయ్యా, వాళ్ళు నన్ను ఇట్లన్నారు, వీళ్ళు నన్ను ఇట్లన్నారు, అసలు సరైన మనుషులు నాకు కనపడడం లేదని కంప్లైంట్స్ చేస్తున్నావా? నీ గురించి నువ్వు చూసుకోకుండా ఇతరులు సరిగ్గా లేరని నువ్వు దేవునికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నావా? అది మన హృదయము. దేవుడు తప్పకుండా నీకు మంచి సహవాసం ఇస్తాడు. ఎక్కడ మంచి సహవాసం ఉందో, ఎక్కడ మనుషుల్ని గద్దిస్తారో అక్కడికి నువ్వు వెళ్ళమ్మా. ఏదో వాక్యం చెప్పి వదిలేసే వాళ్ళ దగ్గరికి నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా నువ్వు అట్లాగే ఉంటావు, నువ్వు బాగుపడవు. ఎందుకంటే నీ దృష్టికి నువ్వు నీతిమంతురాలివి, నీ దృష్టికి నువ్వు యథార్థమంతురాలివి. నేను బాగానే ఉన్నాను, నా బిడ్డల్ని బాగానే పెంచుకుంటున్నాను, నా బిడ్డలు బాగా చదువుతారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇవన్నీ ఆశీర్వాదాలమ్మా. రక్షణ ఉందా లేదా? నీ బిడ్డలకి రక్షణ ఉందా లేదా? నీ బిడ్డల్ని నువ్వు కాపాడుకుంటూ ఎవరేమనకూడదు, ఎవరు కూడా నీ బిడ్డల గురించి ఏం మాట్లాడకూడదు. అంత మంచోళ్ళు నా బిడ్డలు. రక్షణ పొందారంట, బాగా బైబిల్ చదువుతారు, బాగా ప్రార్థన చేసుకుంటారు, రక్షణ గురించి చెప్పరు. రెగ్యులర్ గా క్రమంగా వెళ్తారు గుడికి, పాటలు పాడతారు గుళ్ళో. పాడచ్చమ్మా. మనము మరి పడిపోయినటువంటి దూత, ఆరాధించేటువంటి దూత, పెద్ద దూత లూసిఫర్ ఎంత చక్కగా పాటలు పాడేవాడు, ఎంత ఆరాధించేవాడు పరలోకంలో. ఇప్పుడు పడిపోయిన తర్వాత సరైన
హృదయంతో ఆరాధించనటువంటి వాళ్ళని పట్టుకుంటున్నాడంట. ఎక్కడ పెడుతున్నాడు? క్వైర్లో పెడుతున్నాడు, పాటలు పాడే చోట పెడుతున్నాడు, వాళ్ళను వాడుకుంటున్నాడు. ఎందుకు? సరైన రక్షణ లేదు వాళ్ళకి. అందుకని మనం జాగ్రత్తగా ఉండాల. స్టేజ్ మీద ఎక్కడం అనేది అది మనము ఎంత పరిశుద్ధంగా ఉండాల. ఆయన ఆరాధించేటప్పుడు మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాల, నిష్కలంకంగా ఉండాల. మరి ఇది ఇరుకైన మార్గమా కాదా? అనేక మంది ఆ మార్గములో ప్రవేశించడానికి కష్టపడతారంట, కానీ వారి వలన కాదు. సొంతంగా నువ్వు చేయలేవు, సిలువ యొద్దకు వెళ్ళవలసిందే. అక్కడ నువ్వు నీ గర్వాన్ని ఒప్పుకోవాలా, నీ అహంభావాన్ని ఒప్పుకోవాలా, నువ్వు ఏం తప్పులు చేసావో నీ యవన కాలపు తప్పులన్నీ ఒప్పుకోవాలా. ఎందుకంటే అవన్నీ తవ్వుకుండేది ఇప్పుడు అని అనుకోవద్దు. తవ్వి 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 నీ హృదయమును తవ్వుకొని క్రీస్తనే బండ తగిలే వరకు, యేసయ్య నీ పాపాలు క్షమించానని చెప్పే వరకు నువ్వు త్రవ్వుకుంటా ఉండి అక్కడ నుండి నువ్వు నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటే ఎటువంటి శోధన వచ్చినా గాని నువ్వు పడిపోవమ్మా. నేను పాపాలు ఒప్పుకున్నానంటే, బాగానే ఉన్నానంటే, కొన్ని రోజులు మాత్రమే ఉన్నానంటే, ఆ తర్వాత పడిపోయానంటే. ఏమా, ఎందుకు పడిపోయావు? ఒక చిన్న గాలి రాగానే, ఒక చిన్న శోధన రాగానే ఎందుకు పడిపోయావు? నీ పునాది అంత బలమైనటువంటిది కాదు, సరిగ్గా కట్టుకోలేదు నువ్వు. ఇట్లా ఎంతమంది క్రైస్తవులు ఇట్లా పునాదేసుకొని పైన పునాదేసుకొని కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు. ఒక్క గాలి వస్తే పడిపోతుంది. నీ పునాది ఎట్లుంది? కష్టపడి పునాది వేసుకున్నావా? ఏమా, ఊరికే 4 పాపాలు ఒప్పుకొని 3 రోజులు ప్రార్థన చేసుకొని నేను మారుమనసు పొందాను, ఇదిగో వాక్యం వచ్చేసింది, వాళ్ళల్లో ఏమన్నా మార్పు ఉందా? కనీసం ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదవరు, కానీ వాళ్ళు ఎట్లాంటి ఏమని చెప్పుకుంటున్నారు? రక్షణ పొందాను. ఆ పాత జీవితం పోయిందా? కోపం పోయిందా? ఆ బూతులు పోయినాయా? ఏమి లేదు. ఎంత ముసుకేసేస్తున్నాడు సాతానుడు. మార్గము, ఇరుకైన మార్గానికి అటువంటి వారు ఎంత పోరాడినా ఆ యొక్క ఇరుకైన మార్గంలో ప్రవేశించరు. ఎవరిని మనం మోసం చేస్తున్నామమ్మా? అందుకే మనుషులకు కనపడే భక్తి చెయ్యొద్దు, దేవుడికి కనపడే భక్తి చెయ్యి. రహస్యముగా నువ్వు ఎట్లా ప్రార్థన చేసుకుంటున్నావో, రహస్యముగా ఎట్లా వాక్యం చదువుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. ఎంత కన్నీరు కారుస్తున్నావో నువ్వు, నీ బిడ్డలు కన్నీరు కార్చడం నువ్వు చూసావా? వాక్యం చదవడం నువ్వు చూసావా? ఏమా, కానీ వాళ్ళు రక్షణ పొందారని వచ్చిన వాళ్ళందరికీ నువ్వు చెప్తున్నావు. వాళ్ళ బలహీనతలు నీకు తెలుసు. అది ఇరుకైన మార్గము కాదు, ఎత్తబడే గుంపులో ఉండరు అని కూడా నీకు తెలుసు. తల్లి, నువ్వేం చేస్తున్నావు? నీ బిడ్డల విషయము, నీ భర్త విషయము నువ్వు చూసుకుంటా ఉండాలా, ఎట్లుంటున్నారు ఏంటి అని. రక్షణ పొందినటువంటి వాళ్ళు బైబిల్ చదువుతున్నారా? అసలు ప్రార్థన చేయడం వచ్చా?
ఇంట్లో ఎట్లాగా కోపం వస్తుందా వాళ్ళకి? బూతులు ఆడుతున్నారా వాళ్ళు? కక్షలు, కపటాలు, పోట్లాట్లు ఉన్నాయా ఇంట్లో? జ్ఞానము గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టును అని వాక్యంలో స్త్రీకి ఎంత ప్రాముఖ్యత దేవుడిచ్చాడు. తల్లి నువ్వు నిద్రపోతా, అన్ని సమర్థించుకుంటా, పర్వాలేదులే, నా బిడ్డలు ఇంత చదువుకున్నారు, అంత చదువుకున్నా, నువ్వు ఎంత చదువుకున్నావు అని పరలోక రాజ్యంలో అడగరమ్మా. నీకెంత ఆస్తుంది అని అడుగుతారా? ఇవన్నీ పెట్టినట్లయితే ఇంకా పేద ప్రజలకి, జ్ఞానము లేనటువంటి వాళ్ళకి ఇంకా పరలోకము లేదా? అందుకనే యేసయ్య తెలివైన వాళ్ళని ఆయన ఏర్పరచుకోలేదమ్మా. బలమైనటువంటి వాళ్ళని ఆయన ఏర్పరచుకోలేదు. ప్రభువా, నేనెందుకు పనికిరాని దాన్ని, నాకు జ్ఞానమే లేదు అటువంటి వారిని ఆయన నువ్వే కావాలా. నువ్వు తెలుసుకున్నావా? మాత్రం నువ్వు తెలుసుకున్నావు చాలు. నేను నిన్ను వాడుకుంటాను, నిన్ను బలపరుస్తాను. ఎప్పుడైతే తగ్గించుకొని ఇరుకు మార్గంలో మనం ప్రవేశించామో దేవుడు వాడుకుంటాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27వ వచనం నుండి చదువమ్మా, 29 వరకు. మొదటి అధ్యాయము 27 వచనం నుండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసావా? బలహీనమైన వాళ్ళని, అంటే శరీరీతిగా బలహీనమైన వాళ్ళని కాదు, ఊరికనే పాపంలో పడిపోయేటువంటి వాళ్ళు. నాకు శక్తి లేదేసయ్యా, నేను ప్రతిసారి తప్పు చేస్తున్నాను, అట్లాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని, త్రాగుబోతుల్ని ఎన్నుకొని, దొంగలను ఎన్నుకొని, భయంకరమైన వ్యభిచారంలో జీవించుచున్న వారిని ఎన్నుకొని దేవుడు ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి మెట్టులో పెట్టాడమ్మా. సాక్ష్యాలు వినండి, ఎట్లాంటి క్రూరమైనటువంటి వారిని దేవుడు మార్చి, మరి ఆ రీతిగా, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేస్తాను, నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తాను, నేను పాపిని అన్న వాళ్ళని దేవుడు ఎన్నుకుంటున్నాడంట. నేను బాగానే ఉన్నాను ప్రభువా, నా బిడ్డల్ని బాగానే పెంచుకుంటున్నాను ప్రభువా అంటే నువ్వు పక్కనుండమ్మా, నీకు ప్రవేశం లేదు అని దేవుడు చెప్పేస్తాడు. నీచులైన వారిని మనుషులు ఎన్నుకుంటారమ్మా, నీచులైన వారిని ఏమా దూరంగా పెడతారు. కానీ ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఇట్లాంటి బలహీనమైన వాళ్ళని, మరి జ్ఞానము లేని వారిని, నీచులైన వారిని మంచోళ్ళని కాదమ్మా. ఇట్లాంటి దేవుడి దగ్గరికి రావడం ఎంత ఈజీ. కొంతమందిని పిలిస్తే అమ్మా నేను పాపిని, నేను రాను. ఇంకొంతమందిని పిలిస్తే నేను సిగరెట్లు తాగుతున్నాను, నేను రాను. త్రాగుడు నాకు అలవాటమ్మా, నేను రాను. లేదండి, అట్లాంటి వాళ్ళ కోసమే దేవుడు వచ్చాడు, మీరు రండి. పరిశుద్ధుల కోసం కాదు దేవుడు వచ్చింది, పరిశుద్ధం అయిన తర్వాత వస్తానమ్మా, బాప్తీసం తీసుకున్న తర్వాత కాదు, మీరు పాపిగానే రండి, దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండమ్మా. నేను నీచురాల్ని అయినా పర్వాలేదు, రా, వచ్చి వాక్యం విను, జీవం గల మాటలు నువ్వు విను. దేవుడు నిన్ను మార్చి ఉన్నతమైన నీ దరిద్రత నుండి ఆయన విడిపిస్తాడు, రోగముల నుండి ఆయన విడిపిస్తాడు.
నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులు బాగయ్యేటట్టుగా అట్లాంటి శక్తి నీకు దేవుడిస్తాడు. నీచమైనటువంటి వాడివి కాని దానివి కాని దేవుడు నిన్ను పరిశుద్ధురాలుగా చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడమ్మా. అర్థమవుతుందా? నువ్వెన్నిసార్లు పడిపోయినా సరే తగ్గించుకునే హృదయం నీకుంటే చాలమ్మా. తగ్గించుకో. నువ్వు తగ్గించుకుంటే చాలు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, సహాయం చేస్తాడు నీకు. కనికరము కలిగిన దేవుడు. మరి నువ్వు వస్తావా ఆ దేవుడి దగ్గరికి? యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుండి 9 వరకు చదువమ్మా. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. చాలమ్మా. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచు నుండును. ఎవరమ్మా ద్వారము? ఎవరు మార్గము? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, అడుగుతున్నాడు, నేనే ద్వారాన్ని, వస్తావా? ఇరుకు మార్గమున నువ్వు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తావా? నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు పాపాలు ఒప్పుకోకుండా భక్తి వేషం వేసుకొని దేవుడి సన్నిధిలోకి వచ్చినట్లయితే నువ్వు ఒక క్రిటిక్ అయిపోతావు. హేళన చేసే తర్వాత ఏమైపోద్దంటే నీకు వాక్యం అనేది ఒక హేళన అయిపోతుంది. అన్నిటికీ నువ్వు వాక్యము వింటూ నువ్వు హేళనగా మాట్లాడడం మొదలేస్తావు. ఎందుకు? నీలో సరైన పునాది లేదు. ఆ క్రీస్తు అనే ద్వారము లోకి నువ్వు ప్రవేశించలేదు. నువ్వు ఒక భక్తి వేషం వేసుకున్నావు అంతే. పాపాలు ఒప్పుకోలేదు. ఏదో చిన్న చిన్నవి నువ్వు ఒప్పుకున్నావు గాని అసలైన పాపాలు నువ్వు ఒప్పుకోలేదు. అన్ని దాచిపెట్టేశావు. కాబట్టి నువ్వేమైపోతావు? అపహాస్కురాలుగా అయిపోతావు. జాగ్రత్త. అగ్నితోటి మనం ఆటలాడడానికి వీల్లేదు. ఆయన మంచి గొర్రెల కాపరి నిజమే, కానీ ఆయన రోషము మామూలుది కాదు. ఆయన విజృంభిస్తే ఎవరు నిలవలేరు. అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. ఇప్పుడేదో గొర్రె పిల్లవలే వచ్చాడని చాలా మంది ఇష్టానికి మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో మనం ఉంటున్నామమ్మా. అపాయకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం మనము. ఆ మార్గము నువ్వు ఎన్నుకుంటున్నావా? అది ఇరుకైన మార్గము కాబట్టి మనకి హింసలు కూడా ఉంటాయి. ఏమా? చూడండి 2 తిమోతి 3:12. 2 తిమోతి ఖుషీగా మనము ఉండడానికి లేదమ్మా. కష్టపడాల. కష్టం ఉంది. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. చూసారా?
ఇప్పుడు అది జరుగుతుందా లేదా? హింసలు వచ్చినాయా లేదా? మనకైతే అంత హింసలు లేవమ్మా. ఇప్పుడు ఇరాన్, ముస్లిమ్స్ తో నింపబడినటువంటి ఇరాన్ లో పెద్ద చర్చ్ ఉందంట అక్కడ. అది వరకు 500 మందే క్రైస్తవులు ఉన్నారంట. ఇప్పుడు 10 లక్షల క్రైస్తవులు అయిపోయారంట. ఎక్కడ? ముస్లిం కంట్రీలో. వాళ్ళు అల్లా తప్ప ఇంకెవరిని మాట్లాడినా వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని చంపేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో మారిపోతున్నారమ్మా. దేవుడి గురించి విన్నప్పుడు ఎట్లాగో వింటున్నారు. క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలను అని చెప్తే చాలు మరణము. అయినా పర్వాలేదు, మేము మరణించినా పర్వాలేదు, మేము సత్యాన్ని తెలుసుకున్నాము, మేము వదిలిపెట్టము, చంపేయండి, పర్వాలేదు చంపేయండి అని ఎంతమంది హతసాక్షులైపోతున్నారంట. యూట్యూబ్ లో చూడండి అమ్మా. యూట్యూబ్ లో ఒక ముస్లిం అమ్మాయి క్రైస్తవురాలైనందుకు ఇంట్లో వాళ్ళు అది ఒక రాజవంశం, రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చిందంట అమ్మాయి. అప్పుడు వరకు చక్కగా వాళ్ళని కాపాడుకున్న తండ్రి చంపడానికి రెడీ అవుతుంది. ఈ అమ్మాయి దొంగ దొంగగా లైబ్రరీలో ఈ బైబిల్ తనకి దొరికిందంట. ఏంటిది అని ఊరికే క్యూరియాసిటీ తోటి ఏముంది దాంట్లో చూద్దాము అని ఒక ఆశతోట తెరిసిందంట బైబిల్. అంతే, బైబిల్లో ఉన్న ప్రతి మాట అమ్మాయితో మాట్లాడుతుంటే దాన్ని బెడ్ కింద పెట్టుకొని రోజు మధ్యరాత్రి లేసి ఆమె చదవడం మొదలేసిందంట. ఇంకా దేవుణ్ణి ఏ మీటింగ్స్ కి వెళ్ళలేదమ్మా, ఏ రిట్రీట్ కి వెళ్ళలేదు అమ్మాయి. 21 సంవత్సరాలు అనుకుంటా. ఎంత హత్తుకుందంటే బైబిల్ని, మరణమైనా సరే. వాళ్ళ నాన్న ఒక రాజు లాంటి వాడు, రాజుతో సమానం వాళ్ళ నాన్న. ముస్లిమ్స్ ఎంతో ధనవంతులు, దాన్ని హత్తుకొని వదిలిపెట్టకుండా చదువుతా ఉందంట. దేవుడు మాట్లాడడం మొదలేశాడంట. అయ్యో, ఖురాన్లో ఇట్లాంటి మాటలు ఎప్పుడు కూడా వినలేదే, ఇంత కనికరము కలిగిన మాటల. ఈ దేవుడు ఏంటి ఇంత రక్తాన్ని కాచాడా, పాపుల్ని ప్రేమిస్తున్నాడా అని చెప్పి తనంతట తానే బైబిల్ చదువుకొని ఒకసారి సరిగ్గా దాచిపెట్టకుండా కొంచెం బైబిల్ కనపడేటట్టుగా బెడ్ కింద పెట్టిందంట. చెల్లి చూసిందంతే, ఒక పాముని చూసినట్టుగా భయపడిందంట ఆ బైబిల్ని చూసి. అయ్యో విష జంతువు అన్నట్టుగా చేసిందంట ఆ బైబిల్ని చూసి. ఇంకంతే, వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పి, అక్క రూమ్ లో ఈ బైబిల్ ఉంది, ఈ నల్ల పుస్తకం ఉంది అని చెప్పేసి ఇంకా ఎంత విరోధం అయిపోయారో ఆ అమ్మాయికి. వచ్చి అందరూ బ్రతిమలాడారంట, అమ్మా నీకు తెలుసు అది చదివితే ఏమవుతుందో, ప్రాణముతోటి నువ్వు ఆటలాడొద్దు, తండ్రి నిన్ను క్షమించడు, తండ్రికి తెలిస్తే ఎట్లాగా. ఈ లోపల వెళ్ళిపోయింది న్యూస్, తండ్రికి వెళ్ళిపోయింది. ఒక అరగంటలో వాళ్ళ యొక్క పెద్దలుంటారు, ఖురాన్ నేర్పించే వాళ్ళందరూ వచ్చేసారంట. ఇది రాజుగారి ఇంట్లో జరుగుతుంది, రాజుగారి వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంది, ఆ నల్ల పుస్తకం ఎట్లొచ్చింది అని చెప్పి అందరు వచ్చేసారంట.
అమ్మాయిని రమ్మా, మనసు మార్చుకో, నీకంటే ఇప్పుడేమి తెలీదు, ఏదో ఒక భ్రమలో ఉండి నువ్వు చదివావేమో, క్షమాపణ అడిగి దాన్ని కాల్చేసేయి అన్నారంట. లేదండి కాలోను, ఇది నేను సత్యాన్ని నాకు నేర్పించింది, సత్యమును నేను నేర్చుకున్నాను, నిజమైన దేవుడు ఎవరో నాకు ఇప్పుడు అనుభవం అయింది, అంత ధైర్యంగా చెప్పేసిందంట. నువ్వు నేను అంత ధైర్యంగా మాట్లాడగలమమ్మా? అక్కడ మరణం ఉంటే ఎట్లాంటి ఇరుకైన మార్గం తను ఎన్నుకుందో చూడండి. అప్పుడు వాళ్ళ నాన్న ఎంత కోపము అయినా గాని దాన్ని అదుకొని, అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు తల్లి, నిన్నెంత ప్రేమించాను, ఎందుకు ఈ పుస్తకాన్ని నువ్వు అంతగా హత్తుకొని ఉంటున్నావు, వదిలేసేయి, కాల్చేసేయి, మా ఎదుట నువ్వు కాల్చేసేయి, అప్పుడు నీకు క్షమాపణ ఉంటుంది. లేదు డాడీ నేను కాలువను, ఇది నా ప్రాణము. ఏంటి ఇంత ధైర్యం ఈ అమ్మాయికి? 48 గంటలు నీకు ఇస్తాను, నువ్వు ఆలోచించుకో అంటే అని చెప్పి ఆ అమ్మాయిని ఒక గదిలో పెట్టేశారంట. గదిలో పెట్టేసి కాపలా పెట్టారు. అప్పుడు ఆ అమ్మాయి 48 గంటలు ప్రార్థనలు చేసుకుంటా, దేవుడి సన్నిధిలో అడుక్కుంటా, ప్రభువా ఏంటి, నేను మరణించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పి, ఎంత ఇంక కొద్ది సమయమే ఉందమ్మా, నిన్నింక తీసుకెళ్తున్నాము, కాల్చేయడానికి, నిన్నే కాల్చేస్తాము అంటే రెడీ అని చెప్పిందంట. అస్సలు కొంచెం కూడా తనకి భయం అనేది లేదంట, మరణ భయము. ఎందుకు? చనిపోతే నేను యేసయ్యను చూస్తాను, పోనీ చంపేస్తే చంపేని, సరే ఇంకా సమయం వచ్చింది, తన్ని పట్టుకొని భయంకరమైనటువంటి ఆ తాళ్లతోటి అమ్మాయిని గట్టి కట్టేశారంట. కట్టేసి పొగ, ఆ మంటను పెట్టేశారంట. అక్కడ తన్ని కట్టేసి నిలబెట్టి, ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటే నీకు క్షమాపణ ఉంది, ఏదో ఒక భ్రమలో నువ్వు నమ్మావు, కానీ ఇప్పుడు నువ్వు ఒప్పుకో. లేదు డాడీ, చనిపోవడానికి నేను రెడీగా ఉన్నాను అంటే ఇంకా కట్టెలకి అంటించేశారంట. దేవుడు చెప్తున్నాడంట, నా కుమారి నేను నీకు తోడు ఉన్నాను, నువ్వు భయపడద్దు. అందరూ చుట్టూరు వచ్చేశారు, చుట్టాలు అందరూ అడుగుతున్నారు, అమ్మాయిని ఒప్పుకో, ఎందుకు నీ జీవితం పాడు చేసుకుంటావు, ఎందుకు మరణిస్తావు? లేదు, నేను సత్యాన్ని తెలుసుకున్నాను అని అదే మాట్లాడుతుందంట. ఇంకా వాళ్ళ నాన్నకి కోపం వచ్చేసింది, వెలిగించమన్నారు, వెలిగించేశారు. ఆ మంట తగులుతుందంట ఈ అమ్మాయికి, ఎంత మంట తగులుతుందంట. యేసయ్యా అని పిలిచిందంట, నన్ను రక్షించు అని అందరూ వినేటట్టుగా పిలిచిందంట. పిలవగానే పెద్ద వెలుగు వచ్చేసిందంట అక్కడికి. వెలుక్కి అక్కడ కాల్సే వాళ్ళు, మరి చుట్టాలు అందరూ భయపడిపోయి దూరంగా పరిగెత్తుకొని వెళ్ళిపోయారంట. యేసయ్య వచ్చి తన్ని ఆ మంటలో నుండి బయటికి లాగాడంట. బయటికి లాగి, పద వెళ్ళిపోదాము, పరిగెత్తు వెళ్ళిపో అన్నాడంట దేవుడు. యేసయ్య అక్కడ నిలబడుకొని బయటికి రా అని బయటికి ఆయన్ని తీసుకొని వచ్చి, ఆ మంటలో నుండి బయటికి తీసుకొని వచ్చి పరిగెత్తన్నాడంట.
అంటే పరిగెడుతుందంట. వాళ్ళ నాన్న చూశారు, అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోయిందంట. అందరూ ఆశ్చర్యపోయారంట. అప్పుడు అక్కడ మంటలన్నీ ఆరిపోయినాయి అంట. యేసయ్యే ఆర్పేశాడంట. మంట ఎట్లా ఆరిపోయింది? అంత పెద్ద మంట ఆరిపోయిందంట. అందరూ చూస్తున్నారు. ఈ అమ్మాయి పరిగెత్తుకొని వెళ్ళిపోతే అక్కడ మరి 3 ఉన్నారంట. అక్కడ ఒక ట్రక్కు తెచ్చి తన్ని దాంట్లో తీసుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పాస్పోర్ట్ వేరే దేశానికి వెళ్ళాలా. పాస్పోర్ట్ అక్కడ నిలబెడితే క్షణాల మీద వాళ్ళు ఏమి చూడకుండా స్టాంప్ వేసేసారంట. వెళ్ళిపోయింది. ఒక క్షేమకరమైన స్థలంలో చేరుకుంది. అక్కడ అందరూ కూడా తన్ని ప్రేమించే స్థలానికి వెళ్ళిపోయింది. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఆ అమ్మాయి కాలిపోయింది, కానీ ఆ అమ్మాయి దయ్యమయ్యి పారిపోయిందని కల్పించారంట. అందరూ చూస్తున్నారు కదా ఈ అమ్మాయి పరిగెత్తడము. అది దయ్యమో, అది దయ్యమై పరిగెత్తింది. ఎటెళ్ళిందో తెలీదు వాళ్ళకి, ఎవరు తీసుకెళ్లారో తెలీదు. కానీ మనుషులు వచ్చి తీసుకొని వెళ్ళారు. 3 చెప్పారంట, మేము కూడా నీలాగే బాధపడినటువంటి వాళ్ళము, నిన్ను రక్షించడానికి మేము వచ్చాము అని చెప్పి వాళ్ళు తీసుకొని వెళ్ళారంట. యూట్యూబ్ లో ఉందమ్మా, వచ్చే ఉండింటది మీకు అది. కాబట్టి హింసలు ఉంటాయి. ఇంకా 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం చదువుకొని ముగించుకుందామమ్మా. 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చాలమ్మా. కారణము లేకుండా నువ్వు బాధపడ్డానికే దేవుడు నిన్ను పిలిచాడంట. నేను అననదానికి నాకు ఇంత కష్టమా? నేను అన్నప్పుడు నేను సహించలేను, నేను తట్టుకోలేను అంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వేం అనకుండా నువ్వు శిక్ష పొందితేనే, శిక్ష పొందడమే నాకు, అందుకే నిన్ను నేను పిలుచుకున్నాను. చూపించు, నీ దీనత్వం చూపించు. ఎంత రోషం ఉంటదమ్మా కొంతమందికి. తప్పు చేసి కూడా రోషంగా మాట్లాడతారు, చేయలేదని అబద్ధాలు ఆడతారు. అబద్ధం నుండి నువ్వు బయటపడ్డావా? అట్లానే అనుకోలేదని నువ్వు అని తప్పించుకుంటున్నావా? ఇరుకైన మార్గానికి ఎవరు? ఆ ద్వారం ఎవరు? యేసయ్యే. వస్తావా? ఇన్ని హింసలా నాకు వదిలే అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఈ లోకాన్ని వదిలిపెడితే అగ్ని ఆరదు, పురుగు చావదని ఎల్లకాలము నువ్వు అక్కడ కాల్తానే ఉండాలా. అది నీకు ఇష్టమా? కొద్దిగా ప్రయాసపడ్డము నీకు ఇష్టమా? కొద్దిగా నువ్వు మరి కష్టాలు పడ్డం నీకు ఇష్టమా? మనము నిర్ణయించుకోవాలా. నేనే మార్గం అన్నాడు దేవుడు, నేనే ద్వారాన్ని అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరని చెప్పాడు. మరి నువ్వేం చేస్తున్నావమ్మా? ఆలోచించుకో, కష్టపడు, పశ్చాత్తాపడు, లోబడు. నీకొచ్చే కష్టాలు పర్వాలేదు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, మనుషుల్ని మారుస్తాడు. ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు 3 మారారంట. 3. ఈ అమ్మాయి అట్లా నిలబడ్డము, అక్కడ యేసయ్య రావడము,
ఆ మంటలన్నీ ఆర్పేయడము. ఈ అమ్మాయిని బయటికి ఒక్క వెంట్రుక కూడా కాలేదంట. ఆ షగ తనకి తగిలింది గాని బట్టలు గాని ఏది కూడా కాలేదంట. ఇవన్నీ చూసినటువంటి సెక్యూరిటీ వాళ్ళు ముగ్గురు రక్షణ దేవుణ్ణి అంగీకరించి మరి మరణం కదా అక్కడి నుండి పారిపోయారంట. ఎటు పారిపోయారు మరి, ఎటు వెళ్ళిపోయారు వాళ్ళు. అటువంటి భయంకరమైనటువంటి ఇరాన్లో మనుషులు మారుతున్నారంట. 10 లక్షల మంది మామూలు విశ్వాసులు కాదమ్మా, ప్రాణాన్ని పెట్టే విశ్వాసులు అక్కడ ఉన్నారు. నీ గురించి నువ్వే స్థితిలో ఉన్నావో, పరిశుద్ధంగా మరి కష్టపడుతూ ఆయన్ని వెంబడిస్తున్నావా, లేకపోతే విశాలమైన మార్గము నాకు కావాలని కోరుకుంటున్నావా? ఈమె సౌత్ అరేబియా నుండి ప్రిన్సెస్ అంటామా, కాబట్టి అక్కడి నుండి వచ్చింది. మీరు యూట్యూబ్ లో చూడండి అమ్మా, అంకుల్ పంపిస్తారు. ఎంత మంది ముస్లిమ్స్ మారుతున్నారు, వాళ్ళ సాక్ష్యాలు యూట్యూబ్ లో వస్తున్నాయి. అది వినన్నా మనము బలపరచబడాలా. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడంట, అక్కడ ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట. నువ్వు నిలబడితే కదమ్మా ఆశ్చర్య కార్యాలు జరిగేది. కష్టాలకి తట్టుకుంటేనే కదా, ప్రాణాన్ని నువ్వు తెగిస్తేనే కదా ఆశ్చర్య కార్యాలు జరిగేది. ప్రతి దానికి పిరికితనం, ప్రతి దానికి భయము. నేనింకా సిద్ధపడలేదు, నేనింకా తగను సేవకి, ఇట్లాంటి వాళ్ళని దేవుడు పక్కన పెడతాడు. నువ్వు ధైర్యస్తురాలివి కాదు. ధైర్యం లేనటువంటి వాళ్ళు యుద్ధ రంగంలోకి ప్రవేశింపకూడదు. అందరిని కూడా లాగేస్తారు, పిరికితనాన్ని బట్టి అందరిని కూడా పాడు చేసేస్తారని దేవుడు దూరంగా పెడతాడు. దేవుని కొరకు ఏమి త్యాగం నువ్వు చేయబోతున్నావు, దేనికోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు? క్రిస్మస్ వస్తుంది, ఏం చీర కొనుక్కోవాలా, ఏమి నగలు కొనుక్కోవాలా, ఇల్లు ఎట్లా సున్నాలు కొట్టించుకోవాలా, ఘనముగా ఎట్లా చేసుకోవాలా అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఏమా, ఇరుకైన మార్గంలో నువ్వు ప్రవేశించడానికి దేవుడి సన్నిధిలో నువ్వు తగ్గించుకొని మరి కన్నీరు కారుస్తూ, ప్రభువా నన్ను క్షమించు, ఎందుకు పనికిరాని తల్లిగా ఉంటున్నాను, నేనే పిరికిదాన్ని, నా బిడ్డలకి నేను ఎక్కడ హెచ్చరించదానిగా లేకుండా ఉన్నాను, నన్ను క్షమించని ఈరోజు మనం పశ్చాత్తాపడదామా? ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా ఎంత బలహీనరాల్ని, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి నాకు సహాయం చేయండి. నేను విశాలమైన మార్గాన్ని కోరుకుంటున్నాను. ఎవరు నన్ను ఏ రీతిగా మాట్లాడకూడదు, నా బిడ్డల్ని మాట్లాడకూడదు అని రోషంగా పౌరుషంగా నువ్వు ఉంటున్నావా, లేకపోతే దేవుని కొరకు నువ్వు రోషంగా పౌరుషంగా ఉంటున్నావా? యేసయ్యా, ఈ దినమున ప్రభువా మీరు మాతో ఉన్నందుకు మీ కృతజ్ఞత స్తోత్రములు. ప్రతి బిడ్డకి భారాన్ని పెట్టండి ప్రభువా, ఇతరులను పిలుచుకొని రావాలా, ఈ వాక్యం వినాలా, బాగుపడాలా అనేటువంటి భారాన్ని పెట్టండి ప్రభువా. అది కూడా ఒక సేవే. వచ్చి మేలు పొందితే వాళ్ళకు కూడా మీరు వాళ్ళని కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి నా దయగల తండ్రి, ఈ దినమున ఎవరెవరు వాక్యం విన్నారో ప్రతి బిడ్డ కొరకు అడుగుచున్నాను. ఈ యొక్క సేవ వెనకాల ఎంత త్యాగము, ఎంత కష్టపడే బిడ్డల్నిచ్చావు ప్రభువా నాకు. తండ్రి, ఇది రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టడానికి కూడా రికార్డ్ చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అది షీలా యూట్యూబ్ లో పెడుతుందంట. నా దయగల ప్రభువా, వాళ్ళకి ఇచ్చిన భారం కొరకు స్తోత్రం, ఇచ్చిన టాలెంట్స్ కొరకు స్తోత్రములు. నా తండ్రి, మాకిచ్చిన జ్ఞానం మీ రాజ్యం కొరకు మేము వాడాలా తండ్రి.
ఎంత త్యాగమో, ఎంత ప్రయాసం అవసరము ప్రవ్వా. ఏమి లేకుండా ఊరికే వచ్చి ప్రార్థన విని వాక్యం విని బాగుందని చెప్పి దులిపేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ప్రవ్వా. తండ్రి, లేదు, ప్రతి బిడ్డ పట్ల నీ ఉద్దేశాలు గొప్పవి. ప్రతి బిడ్డని నువ్వు వాడుకోవాలని మీ ఉద్దేశము ప్రవ్వా. వచ్చి ప్రతి బిడ్డని మీరు పరలోకం తీసుకొని వెళ్ళాలని మీ ఆశ ప్రవ్వా. మేము తగిన రీతిగా ప్రిపేర్ అవడానికి, సిద్ధపడడానికి సహాయమును దయచేయండి ప్రవ్వా. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రవ్వా, మీ గాయబడిన హస్తంతో ముట్టండి తండ్రి. ఎవరెవరైతే చీకటి శక్తులతోటి పీడింపబడుతున్నారో ప్రవ్వా, వారిని తండ్రి నీ నామమున ఆ చీకట్లను వెళ్ళగొట్టండి ప్రవ్వా. అనారోగ్యంగా ఉంటున్న వారిని స్వస్థపరచు దేవుడవు కాబట్టి మీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మేము చూచులాగున మమ్మల్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించమని, ఈ బీద ప్రార్థనని సన్నిధికి చేర్నిమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.